అందరికీ వందనాలు. దేవుడిచ్చిన అవకాశం బట్టి ఆయన ఉచితమైన కృప ద్వారా కొన్ని అంశాలు మాట్లాడడానికి తలస్తున్నాను. మనం చాలా ఘోరమైన లోకంలో ఉన్నాం. శాంతి, నీతి, సమాధానం, ప్రేమలైన జీవితంలో జీవిస్తున్నాం. కానీ నన్ను ఈ లోకంలోకి పోకుండా యేసయ్య చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. మనం ఆయన ప్రేమ కాపుదల పొంది కూడా ఈ లోకంలో జారిపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఆయన ద్వారా అన్ని మేలులు, అలాగే సహాయాలు పొంది కూడా యేసయ్యను అవసరానికి గుర్తు చేసుకుంటున్నాం. ఇది ఎంతవరకు సమం అంటారు చెప్పండి? యేసయ్య మనకు అన్నీ చేస్తుంటే చులకన అయిపోతున్నారు. చెయ్యకపోతే దేవుడు నన్ను మర్చిపోయాడు అంటున్నారు. ఒక విషయం చెప్పగలను, ఆయన మనల్ని మర్చిపోతే మనం ఇంకా ఇలా సజీవంగా ఉండలేము. ప్రార్థన జవాబు రాకపోతే మర్చిపోయినట్టేనా? జవాబు రాలేదంటే యేసయ్యకు నీకు ఏదో అడ్డుగా ఉంది అని తెలుసుకోండి. అడగండి, ప్రార్థనలో నాకు అడ్డుగా ఏముందో అది తెలుసుకుని ఒప్పుకోండి. అప్పుడు నీతో మాట్లాడతాడు. కీర్తనలో 3:4 ద్వారా, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చి, ఎప్పుడు ప్రార్థనలో ఉన్నా సరే ఆయన దగ్గర నుండి జవాబు వచ్చే వరకు చేయండి. యేసయ్య చెప్పారు కదా, విసుకక ప్రార్థన చేయండి. కానీ మనం అలా చేయం. ఒకసారి 2 సార్లు చేసి నాకు ఏ సహాయం రాలేదు, ఏమీ జరగలేదు అని యేసయ్యను అనేస్తాం. ముందు తప్పు మీది అని గుర్తించరు. కొంతమంది సహాయం అలాగే మేలులు పొందుకొని ఆయన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నారు. మేలులు పొందుకున్నాం అంటే కృతజ్ఞత చెప్పాలి కదా. అలా ఎప్పుడైతే యేసయ్యకు నువ్వు చేసిన మేలులకు స్తోత్రాలు అని చెప్పగలిగావా? ఒక్క విషయం, నీకు మేలులు ఏమైనా జరిగినా జరగకపోయినా ఆయన్ని మర్చిపోకూడదు. నీకు సహవాసం ఎక్కువ ఉంటే నీకు ఏమీ కూడా ఉండదు కదా. మీరు రోజు బైబిల్ చదవండి, మీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, పరిశుద్ధంగా ఎలా జీవించాలో అనేది నేర్పిస్తుంది. అంతేగాని నాకు అది జరగలేదు ఇది జరగలేదని అనకండి. మన యేసయ్య మనతోనే నిత్యం ఉన్నారు. నీ ప్రవర్తన బట్టి నీకు జవాబు ఇస్తూ ఉంటారు. ఆయన కృప ద్వారా మనం ఇంకా ఎలా ఉన్నాం అని తెలుసుకోండి. మీ కుటుంబంలో ఏం జరిగినా జరగకపోయినా ఆయన్ని మర్చిపోకుండా స్తుతించాలి. మీ కుటుంబంలో జరిగిన మేలుని బట్టి ఇతరులకు సాక్షార్థంగా జీవించాలి. మీ సాక్ష్యం బట్టే ఒక ఆత్మను రక్షించడానికి అవకాశం ఉంటుంది. దేవుడి నుంచి దాకా